హాయ్ అండి అందరికీ. నేను మీ టైలర్ అన్నయ్య. ఈ రోజు వచ్చేసి నడుము సైజు 31 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. ఇవి 3 బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను, చూడండి. ముందుగా అయితే నేను పొడవు చూసుకున్నాను. పొడవు చూసుకుని మార్కింగ్ అయితే వేసుకున్నాను. 4 మార్కింగ్లు ఎందుకు వేసాము? కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం, పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అని చెప్పేసి ఆ విధంగా మార్కింగ్ అయితే చుట్టుకొలత ఎంతో చూసుకొని చుట్టుకొలత 31 కదా, 4 భాగాలు డివైడ్ చేసి మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర వచ్చేసి 5.5 పెట్టుకున్నాను. డౌన్ వచ్చేసి 6.5 పెట్టాను. 1 ఇంచ్ పెట్టాను. ఎందుకు 1 ఇంచ్ పెట్టాము అంటే ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ చాలా ఎక్కువగా ఉంది. అంటే 18.5 ఉంది. 18.5 అంటే మనం పైకి తీసుకుంటే రాకపోవచ్చు. అంటే 5.5 పెడితే 5.5 షోల్డర్ 6 ఇంచులు మనం డౌన్ సైడ్ తీసుకొని పెడితే మాత్రం హ్యాండ్ మెజర్మెంట్ అనేది కరెక్ట్ రాదు. అందుకని చెప్పేసి నేను పైన అయితే 5.5 తీసుకున్నాను. కిందకి వచ్చేసరికి 6.5 ఇంచులు అనేది డౌన్ చేస్తాను. నేను బ్లౌజ్ తో కూడా మెజర్మెంట్ పెట్టి చూస్తే కరెక్ట్ గా నాకు మార్కింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ విధంగా చూసుకొని 9.5 దగ్గర మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఆ విధంగా వేసుకున్నాను. నేను షోల్డర్ కి ఎంత కావాలో చూసుకొని ఆ షోల్డర్ భాగం ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. షోల్డర్ భాగం నాకు తక్కువ పడింది అంటే సరిపోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న షోల్డర్ ఎక్కువగా ఉంది, నేను గీసింది కొంచెం తక్కువగా ఉంది. అందువల్ల నేనేం చేశానంటే ఒక 1/4 ఇంచు మళ్ళీ జరుపుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను. నేను బాడీ కూడా మొత్తం 1/4 ఇంచు జరిపాను. మరి సెట్ అవుతుందా లేదా అనేది కూడా మనం మార్కింగ్ పూర్తిగా వేసిన తర్వాత చూద్దాం, అలా జరుపుకోవచ్చా లేదా అని కూడా. ఇప్పుడు మనం నెక్ రౌండ్ కోసం అని చెప్పేసి ఎంత కావాలో ఆ విధంగా చూసుకొని కూడా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు 8, 10, 11 కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మనకు అర్థం కాకపోతే ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత చూసుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవచ్చు. నేను పైన వచ్చేసి 2.5, కిందకి వచ్చేసరికి 3 ఇంచులు అనేది తీసుకున్నాను. చాలా నీట్ గా వస్తుంది. కొంచెం బ్రాడ్ కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అప్పుడే నీట్ గా వస్తుంది. చూసారు కదా 10.5 ఎంత 10.5 వచ్చింది. 10.5 వచ్చింది. ఇప్పుడు నేను బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ వేసానా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా బాడీ మెజర్మెంట్ నేను ఇచ్చిన ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ గా కరెక్ట్ గా అంటే వచ్చింది. చూసారు కదా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ తీసుకొని చెక్ చేశాను. ఒకసారి చెక్ చేస్తే ఆ విధంగా నీట్ గా అయితే కరెక్ట్ గా అంటే ఎక్కడ కూడా చిన్న పాయింట్ కూడా తేడా లేకుండా మార్కింగ్ అయితే వచ్చింది. మనం కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని ఒకసారి మనం పూర్తిగా చెప్పాను కదా మీకు 5.5 అనేది పైన తీసుకున్నానని. తీసుకొని ఈ విధంగా అయితే నేను డౌన్ ఎంత ఉందనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను. 6.5 తీసుకున్నాను. అటు వచ్చేసి 1/4 తీసుకున్నాను. మీకు తెలియడం కోసమే మార్కింగ్ అయితే వేస్తాను. ఈ విధంగా కటింగ్ అయితే చేయండి, ఖచ్చితంగా మీకు నీట్ గా వస్తుంది. మనం ఫార్ములానే యూజ్ చేసి కటింగ్ చేస్తే మాత్రం అన్ని బ్లౌజులు సెట్ అవ్వవు 100% అండి. ఎందుకంటే ఇప్పుడు ఫార్ములా యూజ్ చేస్తే అక్కడ చంక రౌండ్ నాకు రాదు, తేడా వచ్చేస్తుంది. బాడీ కూడా మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా ఉండదు. డౌన్ సైడ్ మనకు కాట్ కావాలి కాబట్టి మనం అక్కడ ఒక కాట్ పెట్టేసుకొని డాట్ అనేది తీసుకుంటాం కదా, 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఆ విధంగా మనం రన్నర్ తో మార్కింగ్ వేసుకుంటే కింద ఉన్న బ్లౌజులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మార్కింగ్ అయితే వస్తుంది. అవి 3 బ్లౌజులు కదా, ఆ విధంగా అయితే వేసుకోవాలి. మార్కింగ్ అయితే నేను ఆ విధంగా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి, అందుకని చెప్పేసి నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం 3-4 కట్ చేసాము అంటే చూసుకొని ఒక్కొక్క మోడల్ డిఫరెంట్ గా పెడతాం కాబట్టి డిఫరెంట్ మార్కింగ్ తోని ఆ విధంగా అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పాట్ నెక్ కావాలన్నారు. పాట్ నెక్ అంటే 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని పాట్ నెక్లు రౌండ్ తీసి పైన బోట్ నెక్ లా పెడతారు. ఇది 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 ఒక షేప్ వస్తుంది, అదొక షేప్ వస్తుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ అయితే పిలుచుకుంటారు. నేనైతే పాట్ నెక్ అనే పిలుస్తాను. మీ ఏరియాలో మీరు ఏమని పిలుచుకుంటారో నాకైతే తెలియదు. డౌన్ మాత్రమే 2 కట్ వర్క్లు అనేది కావాలన్నారు. ఆ విధంగా అయితే నేను మార్కింగ్ అయితే వేసాను. 3 బ్లౌజులు 3 మోడల్స్.
అది ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్, హ్యాండ్స్ వచ్చేసి 3 హ్యాండ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా చూసుకొని ఎక్కువ తక్కువ రాకుండా, అంటే మనం మడత పెట్టినప్పుడు 4 మడతలుగా చేస్తాం కదా, చేసినప్పుడు కింది భాగం వచ్చేసి కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చెక్ చేసుకొని ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. నేను ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదులుకొని 8 ఇంచుల హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్ అయితే ఎవరి రిక్రూట్మెంట్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే 5 ఇంచులు పెట్టుకోవచ్చు, 6 ఇంచులు పెట్టుకోవచ్చు, 11 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ వచ్చేసి నాకు 8 ఇంచుల హ్యాండ్ అడిగారు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉంది అనేది చూద్దాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు ఉంది. 7 ఇంచులు అంటే 14 ఇంచులు లూజ్ ఉంది. ఇప్పుడు నేను చంక రౌండ్ కోసం 3.25 తీసుకున్నాను. ఎందుకు 3.25 తీసుకున్నామని మీరు అడగొచ్చు. ఎందుకు అంటే చంక రౌండ్ వచ్చేసి కొంచెం 18.5 అంటే కొంచెం హెవీగానే ఉంది. అందువల్ల నేను 3.25 అనేది తీసుకున్నాను డౌన్కి. చంక రౌండ్ నీట్గా రావాలి కాబట్టి ఆ విధంగా అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా మనం ఫార్ములానే యూజ్ చేస్తే మాత్రం హ్యాండ్ అనేది సెట్ అవ్వదు. ఫార్ములా ఉంది లేదని నేను అన్నాను, కాకపోతే అన్నిటికీ సెట్ అవ్వదని చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను నేను. ఫార్ములానే యూజ్ చేసి కటింగ్ కరెక్ట్గా చెయ్యాలి అంటే మాత్రం 100% కరెక్ట్ అయితే రాదు. ఎక్కడో ఒకడ మనం పెంచవలసి వస్తుంది, తగ్గించవలసి వస్తుంది. ఎందుకు అంటే అందరి బాడీలు ఒకలా ఉండవు. అందుకని చూసుకొని మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. ఆ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకొని కాట్ అయితే తీసుకున్నాను. మనకు ఎన్ని బ్లౌజ్ 3 కదా, 3 హ్యాండ్స్ అంటే డౌన్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనం ఫ్రంట్ లోతు కూడా చూడండి ఒకసారి. చాలా మంది ఏమంటారంటే ఇక్కడ ½ ఇంచు అక్కడ 1 ఇంచు వదులుకొని ఈ విధంగా తీయాలి అని కూడా అవకాశం ఉందో చెప్తా ఉంటారు మాస్టర్స్. తీయాలి, తీయొద్దని నేను అన్నాను. కాకపోతే చూసుకొని, అంటే వాళ్ళ బాడీ ఎలా ఉందో చూసుకొని ఆ విధంగా మనం అయితే కటింగ్ అయితే చేయాలి. పైన 1 ఇంచు వదిలేస్తే ఏమవుతుంది, ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు వదిలేసి మనం కటింగ్ అయితే చేస్తే అక్కడ ఉగ్గొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా మనం చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. కొంతమంది షోల్డర్ వచ్చేసి షోల్డర్ భాగం దగ్గర హ్యాండ్ దగ్గర కొంచెం లోవనకి ఉంటుంది, కొంతమందికి బయటికి ఉంటుంది స్కిన్ అనేది. అప్పుడు అక్కడ ముడతలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అవి కూడా చూసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు సమానం చేసుకోవాలి వాటిని. మనం ఫ్రంట్ అయితే తీసుకున్నాం, బ్యాక్ పార్ట్ ని కూడా సమానం చేసుకుంటేనే మనకి కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ రోడ్డు మీద షాప్ అండి, కొంచెం డిస్టర్బెన్స్ గా వస్తుంది. కొంచెం మీరే అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత నేను వచ్చేసినా కూడా రోడ్డు మీద షాప్ వేసరికి కొంచెం పెట్టలేకపోతున్నాను. సౌండ్ అనేది కొంచెం చిన్న చిన్న సౌండ్ వస్తుంది. అయినా క్లియర్ చేస్తున్నాను సాధ్యమైనంత వరకు. ఓకేనా ఫ్రెండ్స్. మనం వచ్చేసి పైన కాట్ అనేది తీసుకోవాలి, సమానంగా ఉన్నాయా లేవో చూసుకొని. ఆ విధంగా అయితే మన కింది భాగం అనేది మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే లోన మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను ముందుగా అక్కడ ½ ఇంచు తీయలేదు, ఇప్పుడు తీస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఫ్రంట్ సెట్ అవుతేనే బ్లౌజ్ అంతా సెట్ అవుతుంది. ఫ్రంట్ ఏ మాత్రం పాడైపోతే మాత్రం బ్లౌజ్ సెట్ అవ్వదు. అందుకని చెప్పేసి మనం క్రాస్ కటింగ్ తీసుకోవాలి. క్రాస్ కటింగ్ లో కూడా ఎలా తీయాలి అంటే చూడండి, ఆ విధంగా అయితే నేను మార్కింగ్ వేసాను కదా బ్యాక్ పార్ట్, ఆ విధంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాము, ఎలా మార్కింగ్ వేయాలి చూసుకోండి. ఒకసారి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అదే విధంగా అన్ని దిక్కులా కూడా మార్కింగ్ అయితే వేయండి. ఈ విధంగా అయితే వేసుకొని డౌన్ సైడ్ మనకు మార్కింగ్ కావాలి, అది కూడా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనకు షేప్ పట్ల కోసం ఒక 2.5 తీసుకుంటున్నాను. అది ఆప్షనల్ అండి. ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గించి తీసుకోవడం, కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా తీసుకోవడం షేప్ పట్టిల దగ్గర. ఎందుకంటే లూజ్ వచ్చే అవకాశం ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం షేప్ పట్టి అనేది అప్ అండ్ డౌన్ అనేది వేసుకోవాలి. అది బాడీని బట్టి వేయాలి. అది ఒక్కొక్క బ్లౌజ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది, అలా వేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అదే విధంగా అయితే మనం మార్కింగ్ వేసుకున్నాం. మరి ఇందులో డాట్స్ ఎలా వేసుకోవాలి, ఆ డాట్స్ ఎలా వేసుకుంటే సెట్ అవుతుంది బ్లౌజ్ కి. ముందుగా మనకు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు, ఆ విధంగా ఒకసారి చూద్దాం. అదే విధంగా చూసుకొని మార్కింగ్ అది లాగకూడదు, లాగకుండా సింపుల్ గా అలా పెట్టేసి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. మరి మెజర్మెంట్ కి అయితే బ్లౌజ్ ఇచ్చారు, మరి మామూలుగా అయితే ఎలా చూసుకోవాలి అది నేను తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ కి వచ్చేసి మెయిన్ డాట్ ఎంత ఉందో చూసుకొని ఆ డాట్ ప్రకారం మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ 7.5 ఉంది. 7.5 దగ్గర నేను ఆ విధంగా క్రాస్ గా చెక్ చేసుకున్నాను. అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, చంకరౌండ్ దగ్గర కూడా నేను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కి తీసుకొని మార్కింగ్ అయితే వేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను 1 ఇంచ్ అనేది యువతలకి మార్కింగ్ వేస్తాను. ఎందుకు 1 ఇంచ్ వేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ లోనే గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఆ విధంగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేలాగా మనకి ఆ విధంగా మార్కింగ్ వేసుకుంటే చాలా నీట్ గా చక్కగా ఉంటుంది. ఇప్పుడు దాట అనేది ఎంతలో ఉంది? ఖర్చు పోను 3.5 దగ్గర ఉంది. అంటే ఖర్చు కలుపుకొని 3.5 దగ్గర మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఖర్చు పోను 3 ఉందండి, సరే. ఆ విధంగా మనకు నడు సైజు కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఇక్కడే మనకు తెలిసిపోతుంది. 4 భాగాలు సమానంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి. అప్పుడు మనం అక్కడ చెక్ చేసుకుంటే మనం ఎక్కడ పొరపాటు చేసాం అనేది కూడా తెలిసిపోద్ది. మరి చెస్ట్ పార్ట్ ఎలా చూడాలి? చెస్ట్ పార్ట్ ఎలా చూసుకుంటాము? ఎక్కడ కూడా సాగకుండా ఆ విధంగా చూసుకొని ఒక 10.5 అనేది ఉంది కదా, 10.5 అంటే ఇంచుమించు 42 వస్తుంది. చెస్ట్ భాగం వచ్చేసి మనకు అక్కడ తేడా ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే ఒక పావించు ఉన్నట్టుంది. పావించైనా మనకు కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూసుకొని ఆ విధంగా మార్కింగ్ వేసుకుంటే ఆ పావించు కూడా ఇంచుమించు కవర్ అయిపోతుంది. మనకు దాటు పోను టేప్ తోని తీసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఎక్కడైనా మిస్టేక్ చేస్తే ఇక్కడే మీరు చూసుకోవాలి. ఇక్కడ మిస్టేక్ అయిందంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఆ మిస్టేక్ రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ నీట్ గా ఉందా లేదా, మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారం ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి. చూసారా, ఒక సైడ్ వచ్చేసి 10.5 ఉంది, ఒక సైడ్ వచ్చేసి 10 ఇంచులే ఉంది. అంటే మనం దేన్ని బేస్ చేసుకుంటాము అక్కడ కూడా మనం గమనించుకోవాలి. అంటే హాఫ్ ఇంచ్ అనేది ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. ఎందుకు సెట్ అవుతుంది అంటే మనం తీసుకునేది క్రాస్ కాబట్టి ఆటోమేటిక్ గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. 1 ఇంచ్ 2 ఇంచ్ తేడా వస్తే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ వరకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ కి ఉక్స్ పైట్ ఉంది కదా, ఆ పట్టి డౌన్ 4.5 ఇంచులని తీసుకున్నాను. ఆ మధ్యలో వచ్చేసి 2.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది దాట్ కోసం తీసుకున్నాను. ఇంకా మనకు వేరే మెజర్మెంట్ ఏం అవసరం లేదు. మెయిన్ డాట్స్ వచ్చి నేను లాస్ట్ లో వేసుకుంటాను. ఎప్పుడు కూడా నాకు అది అలవాటు. ఫస్ట్ వేయను, లాస్ట్ లో నేను తీసుకొని వేసుకుంటాను. కటింగ్ అంతా అయిపోయిన తర్వాత, అంటే కటింగ్ అంటే ఇప్పుడు ఇదంతా ఖర్చు అంతా కట్ చేసిన తర్వాత నేను కటింగ్ అయితే చేసుకుంటాను. ఆ విధంగా ఇప్పుడు మన డాట్ ఏదైతే మెయిన్ డాట్ ఉందో అక్కడ చిన్న కాట్ అటు ఇటు పెట్టేసుకొని సెంటర్ చూసుకొని ఆ విధంగా అయితే నేను మార్కింగ్ వేసుకుంటాను. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలాంటి ప్రాబ్లం రాదు, చాలా నీట్ గా వస్తుంది, చాలా చక్కగా కూడా వస్తుంది. నా వీడియో అయితే చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయకండి ముందు, ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు. చంక దగ్గర నుంచి నేను ఒక హాఫ్ ఇంచ్ అటు వదులుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను. మరీ యువతలకి మార్కింగ్ వేసినా కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఆ పట్టి సైడ్ లాగేసే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం హాఫ్ ఇంచ్ అటు వదిలేసి మార్కింగ్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఎక్కువ తక్కువ వస్తుంది. మీరు గమనించారో లేదో, కింది పీస్ వచ్చేసి డౌన్ పీస్ పావు ఇంచ్ అనేది తేడా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనం ముందుగానే చెప్పాను, 3-4 పీసులు అనేది కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము, హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. మరి ఇప్పుడు మనకి ఏం కావాలి? షేప్ పట్టీలు కావాలి. ఆ విధంగా పరుచుకొని అక్కడ నుండి ఎంత ఉందనేది చూసుకోవాలి. అంటే మినిమం 3 ఇంచులు అనేది ఉంటుంది, కొంతమందికి 2.5 ఉంటుంది. అది బ్లౌజ్ని బట్టి ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి సింపుల్ గా తీసుకుంటున్నానండి. ఉక్స్ పట్టు సైడ్ వచ్చేసి 14.4 తీసుకున్నాను. ఈ డౌన్ ఆల్రెడీ మనకు 3 ఇంచులు ఉంది కదా, ఆ విధంగా అయితే తీసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. ఒక 99% నేను అందరికీ ఇదే చేస్తాను. ఇంకా ఇందులో మార్పు చేయను. ఎందుకంటే అందరికీ బాగా సెట్ అవుతుంది. ఎవరికో కానీ సెట్ అవ్వలేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఉక్స్ పట్టి సారీ, మనకు ఈ షేప్ పట్టీలు అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అనేది చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. అంటే మనం షేప్ పట్టీల్లో కూడా మెజర్మెంట్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది. దాని ప్రకారమే కట్ చేయాలి, దాని ప్రకారం కట్ చేస్తేనే సెట్ అవుతుంది అనేది ఏమీ లేదు. మనము బ్లౌజ్ బాడీని బట్టి, మనిషిని బట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది.
మన ఇష్టం వచ్చినట్టు మన మార్కింగ్లు మన ఫార్ములాలను ఫాలో అయ్యి దాని ప్రకారమే బ్లౌజ్ కట్ చేయండి. ఉమ్, మీకు బ్లౌజ్ సెట్ అయిపోతుంది. ఎలాగున్నా మీకు మేము ఇచ్చిన మెజర్మెంట్ల ప్రకారమే మీరు కుట్టుకుంటే సెట్ అయిపోతుంది అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా సెట్ అవ్వదు కూడా. ఎందుకు అనగా అందరి బాడీలో ఒకలా ఉండవు. తర్వాత వచ్చేసి లేడీస్ బాడీ అనేది వీక్లీయే కాదు, డైలీ డైలీ కూడా మార్పు చేష్టలు అనేది జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళు ఉపవాసాలు ఉంటారు, పని ఎక్కువగా చేస్తారు. మనకంటే కూడా వాళ్ళే ఎక్కువ వర్క్ చేస్తారు. దానివల్ల వాళ్ళు అలసిపోయి వాళ్ళ బాడీ అనేది వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకని చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనం రీసెంట్ మెజర్మెంట్ తోనే బ్లౌజ్ అనేది కటింగ్ చేయాలి. అదే మనం చేస్తే మనకి ఎలాంటి కంప్లైంట్ అయితే రాదు. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను మెయిన్ పీసులు అన్ని కూడా కట్ చేశాను. నా వీడియో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, నోటిఫికేషన్ వస్తుంది. నేను చేసే ప్రతి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అయితే.